సరే అయిందేదో అయిపోయింది. ఇప్పటిదాకా ఇయ్యలేదు సరే. ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని ఇస్తా అన్న పథకాలు ఇయ్యుర్రి. హామీలో అమలు చేయుర్రి అన్నట్టు మాట్లాడతలేరు ప్రతిపక్షాల లీడర్లు. మిమ్ముల ఇడిచిపెట్టేది లే. ఇప్పుడు ఇచ్చేటియే గాదు. పోయినసారి గూడా బరాబర్ ఇయ్యాలే. పాత విడతలు గూడా పక్కా పబ్లిక్‌కు అప్పజెప్పాలనుకుంటా. ఇగో ఈ తిట్ల లడాయి చేయబట్టిర్రు. తేదీ వారాల తేడా ఏం లేదు. తెల్లారిన కాడ్నుంచి ఇటు పబ్లిక్ తోని అటు ప్రతిపక్షాలతోని అచ్చంతలేయించుకుండే అస్సలైన పనిగా పెట్టుకున్నట్టు కొడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఫ్లాప్ అయిన సినిమాకు సక్సెస్ మీట్ పెట్టి సమోసాలు వంచినట్టు అన్ని వర్గాల ప్రజలు అరిగోసలు పడుతుంటే ప్రజాపాలన విజయోత్సవాలను పెట్టి మళ్ళా పబ్లిక్ పైసలే ఖర్చు పెట్టి వాళ్ళే సంబరాలు చేసుకునే వరకల్లా ఇంకింత తప్పుల పడుతున్నారు. అందరితోని మాటలు పడుతున్నారు. ఇది జాలనట్టు అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టినట్టు సీఎం రేవంత్ ఏమో రుణమాఫీ పురాగా చేసినామని చెప్పుడు, మంత్రులేమో రైతు భరోసా రద్దే అన్నట్టు మాట్లాడుతుండే వరకల్లా కర్షక లోకం కన్నెర్ర చేస్తుంది. ఈ ముచ్చట మీదనే మాట్లాడుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు ఉండి రైతు భరోసా బరాబర్ ఇయ్యవలసిందే, అది కూడా ఒక విడతనే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, ఈసారి ఇచ్చేటప్పుడు యాసంగి వానాకాలం కూడా కలిపియాలని డిమాండ్ చేసుకొచ్చింది. ఇట్లా రైతు భరోసా 2 పంటలకు ఇయ్యాలి, వానకాలం యాసంగి. వానకాలానికి రైతు భరోసాను ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి. యాసంగికి కూడా కలిపి ఎకరానికి 15,000 రూపాయలు వానకాలం యాసంగి కలిపి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆయన ఇట్లా ఏ ఒక్క పాయింట్ను కూడా ఇడవకుండా పక్కా అరుచుకుంటా గ్యారంటీల మీద ఫైటింగ్ చేస్తున్న గట్టి ప్రతిపక్షం ఉండంగానే సర్కార్ ఇట్లా చేస్తుందంటే ఇంకా ఆయనతో అడిగనట్టు ఏదో ఎట్టికి మాట్లాడుకుంటా పబ్బం గడిపే పాలిటిక్స్ లీడర్లుంటే ఇంకెంత ఆగం చేద్దురో, ఎన్ని హామీలకు నామం పెట్టేటోళ్ళు అనుకుంటా మాట్లాడుకోబట్టిర్రు మార్పు వస్తుందన్న ఆశ చచ్చిపోయిన మామూలు పబ్లిక్.